అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 5వ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలు పెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 9704521619. కుంభరాశి వారు బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మీ యొక్క రంగాలలో అధికారులు ప్రశంసలు ఏర్పడిన, కుటుంబ సభ్యుల సహకారం ఏర్పడుతుంది. దైవబలం కాపాడుతుంది. ముఖ్య వ్యవహారంలో విజయసిద్ధి కలదు. ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. శ్రద్ధ తగ్గకుండా చూసుకుంటారు. ఆస్తి వృద్ధి చెందుతుంది. ప్రారంభించినటువంటి పనులు స్థిరచిత్తంతో పూర్తి చేస్తారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బుద్ధిబలం బాగుంటుంది. కుటుంబ సహకారం ఏర్పడుతుంది. దృఢ సంకల్పాలు నెరవేరడం, చేసే పనిలో శ్రమ తగ్గుతుంది. మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క మనోబలాన్ని పెంచుతుంది. అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది. బంధువులతో పొరపచ్చాలు రాకుండా జాగ్రత్త వహించాలి. శాంతంగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది. వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. ముఖ్య విషయాలలో పెద్దల సలహాలు తప్పనిసరి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. సున్నితమైనటువంటి అంశాలలో ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్త వహించాలి. అనవసరమైనటువంటి ధన ఖర్చు లేకుండా జాగ్రత్త వహించాలి. గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడతారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఓర్పుతో వ్యవహరిస్తారు. సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. నిర్మలమైనటువంటి మనసుతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడడం, ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. అందరినీ కలుపుకుని పోవటం చాలా మంచిది. వ్యాపారంలో అనుమోదుల సూచనలు మేలు చేస్తాయి. ముఖ్య విషయాలలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. లక్ష్యాలను చేరుకుంటారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. గ్రహబలం అనుకూలిస్తుంది. అనుకూల సమయం అనే చెప్పవచ్చు. ఓర్పుగా ముందుకు సాగుతారు. ముందు చూపుతో వ్యవహరిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆచితూచి ఖర్చు పెడతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రణాళిక ద్వారా ముందుకు వెళ్తారు. అనుకూల సమయం అనే చెప్పవచ్చు. తోటివారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. చేసే పనిలో శ్రమ పెరగకుండా జాగ్రత్త వహిస్తారు. మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి. ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడడం, నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. అదేవిధంగా గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగడం, చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు. దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు తొలగునం. వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగునం. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగునం. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదాల సమస్యలు తొలగునం. నూతన వ్యాపార విషయంపై సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. నూతన ఆహ్వానాలు అందనం. వ్యాపార విస్తరణ పనులు వేగవంతంగా చేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా
విజయవంతంగా నిర్వహిస్తారు. ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడడం, వ్యాపారాన్ని విస్తరిస్తారు. చాలా కాలంగా తేలని సమస్యలను పరిష్కరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది. ఆనందంగా పనిచేస్తారు. బంధుమిత్రులతో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగనం. ధనాదాయం బాగుంటుంది. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. పెద్దల నుంచి ఆకస్మిక ఆహ్వానాలు అందడం, నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ప్రారంభించినటువంటి పనుల్లో ఆనందంగా ముందుకు సాగుతారు. ఏకాగ్రతతో పనిచేస్తారు. ఆర్థిక శుభ ఫలితాలు ఏర్పడడం, నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి. విజ్ఞానపరంగా ఎదుగుతారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం, బంధుప్రీతి కలదు. స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో సత్ఫలితాలను సాధిస్తారు. అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కుంభరాశి వారికి శివారాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.